కేటీ రామారావు నువ్వు చేసే లపంగా పనులు లుచ్చా పనులు ఎట్లుంటాయంటే ఇక పాపం మా మామగారు నాకు పిల్లనిచ్చిన మామగారు ఇప్పుడు నా స్టూడియోలో ఇక రామమ్మ ఇగో నాకు పిల్లనిచ్చినటువంటి మామ ఈ వాడిని ఏమని శిల్క ప్రవీణ్ గారిని దోలిచ్చి ఈయన పేరు మీద 12 ఎకరాల భూమి ఉందట. ఈ భూమి నీ పేరేం పేరే? కొండాపురం రామచంద్ర. ఇగో ఇది ఈయన పాస్బుక్. ఇగో 13 గుంటల భూమి. ఈయనకున్నది ఎన్ని గుంటలు ఉందన్న చూడన్న. 13 గుంటలు. ఈయన పేరు మీద ఏంది మళ్ళీ ఇది ఇనాం భూమి. సర్కార్ ఇస్తుంది కదా, సర్కార్ ఇచ్చిన ఇనాం భూమి. ఈ ఇనాం భూమి ఈయన పేరు మీద 12 ఎకరాల భూమి ఉందట. మీరు ఒక పని చేయండి అన్న, నువ్వు ఒక పని చేయి. తెలంగాణ కోసం జీవితాన్ని త్యాగం చేసిన నాగరాజు ఇన్నే ఉండు. ఈ 12 ఎకరాల భూమి ఏడుందో వాళ్ళ దగ్గర పోయి తీసుకొని ఇగో ఈ అన్న పేరు మీద పట్టు. చిలక ప్రవీణ్ ఇంతకు ముందు దొంగ లంగా పని చేస్తేనే ఈ స్టూడెంట్ నుంచి ఎలగొట్టినారు, అది అందరూ చూసినారు. అలాంటి వేస్ట్ ఫెలోస్ మాటలన్నీ వినాల్సిన అవసరం లేదు. ఒకవేళ అయ్యా చిలక ప్రవీణ్ గారు అది ఎక్కడుందో మరి నేను తెలంగాణ ఉద్యమకారుణ్ణి 13 ఎకరాలు నాగరాజన్న మామ ఈ 12 ఎకరాలు ఏదైతే ఉందని చెప్పిండు వాని దగ్గర కోరి సాక్షి సంతకం వానితోనే పెట్టిరు, ఎందుకంటే వాడే చూసిండు కాబట్టి. ఈ 12 ఎకరాల భూమి ఈ అన్నకు, ఈ నాగరాజు అన్నకు, ఈ తెలంగాణ ఉద్యమకారునికి జై ఏడుందో మాత్రం వాడు చూపెట్టాలి. వాని ఎట్లా అంటే ఈ ఏడుందో ఆ భూమి చుట్టుకో చెప్పు దెబ్బ కొట్టుకుంటా ఏడుందో అద్దులు పెట్టరా అని చెప్పాలి వాడిని. కేటీ రామారావు ఇంత లుచ్చా పనులు బంద్ చేయరాబాయి. ఒక దళితుడు పేదవాడు ఏం లేదు, అడుగు మా మామని అడుగు. మామ నేను నీ బిడ్డను చేసుకున్నప్పుడు 1 రూపాయి తీసుకున్నానే? మాకుండేటువంటి కన్సర్న్ ఇది. నువ్వు ఇవాళ తీన్మార్ మల్లన్న మామ పేరు మీద నీ పేరు ఏం పేరే చెప్పే? కొండాపురం రామచంద్రయ్య. ఇగో కొండాపురం రామచంద్రయ్య. ఇగో ఈయననేగా, ఇగో కొండాపురం రామచంద్రయ్య 13 గుంటల భూమి. ఇది ఇనాం భూమి. ఏది అప్పుడ ఆ తల్లి ఇందిరాగాంధీ ఇచ్చిన భూమి. ఇది ఇందిరాగాంధీ ఇచ్చినటువంటి భూమి. దాని 12 ఎకరాల భూమి ఉంది అని చెప్పి చెప్తా ఉన్నావు. వాడిని ఎట్టి పరిస్థితులు ఇలా పట్టుకోవాలి. మీరు పట్టుకొని సాక్షి సంతకం తీసుకొని వాడిని తీసుకొని పోయి సబ్ రిజిస్టార్ ఆఫీస్ దగ్గర పోతే నేనే చెప్తా సబ్ రిజిస్టార్ గారికి, ఆ రిజిస్ట్రేషన్ పైసలు కూడా నేనే పెట్టుకుంటా. ఈ 12 ఎకరాల భూమి ఇగో ఈయన పేరు ఆడ తీసుడు కాదు, ఇగో ఈయన జై వాడిని పట్టుకోవచ్చు. సరేనా? ఇక ఇటువంటి చిల్లర మల్లర పనులు చేస్తూ ఉంటారు.